నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి మనము దేవుని మాటలు విందాం. దేవుడు మనతో మాట్లాడునట్లుగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ పేరు మీద రాయబడిన 2 గ్రంథాలు ఉన్నాయని గతంలో మీకు చెప్పాను. ఎస్తేరు గ్రంథంలో నుండి కూడా కొన్ని మాటలు చెప్తూ మధ్యలో ఆగినట్లుగా నాకు గుర్తుంది. ఈ రాత్రి మరలా ఆ ఎస్తేరు గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇదేదో కొంచెం చూడనా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మంచిది. చూడండి, స్త్రీ పేరు మీద వ్రాయబడిన 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథము. రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము. రూతు ఒక అన్య జనాంగములో నుండి వచ్చిన స్త్రీ. ఎస్తేరు హెబ్రీ జాతికి చెందిన స్త్రీ. ఈ ఇద్దరి పేర్లు మీద మాత్రమే 2 గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ 2 గ్రంథాలకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము క్రీస్తుకు పూర్వం 484-471 సంవత్సరంలో రాయబడి ఉంది. ఈ చరిత్ర, జరిగిన చరిత్ర బైబిల్లో మనం చూసినప్పుడు ఈ గ్రంథము ఎవరు రాశారో మనకి సరిగా అర్థం కాదు. రుజువులు లేవు. ఫలాని వాళ్ళు రాశారు అనటానికి మనకు రుజువులు లేవు. అయితే ఎక్కువ మంది ఏమని అంటారు అంటే, ఈ గ్రంథము మొర్దెకై వ్రాసి ఉంటాడు అని అంటారు. మొర్దెకై. ప్రభునందు ప్రియులారా, మొర్దెకై వ్రాసి ఉండవచ్చును అనేది మనం నమ్మటానికి ఆస్కారం ఉన్నది. సరే, అహర్షరోసు దినాలలో జరిగిన ఈ సన్నివేశం, ఇక్కడ ఒక గొప్ప సామ్రాజ్యం ఇది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు ఉన్న సామ్రాజ్యం. అంటే హిందూ దేశము ఈ సామ్రాజ్యంలో లేదు. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే అహర్షరేజు ఏలిన దాంట్లో హిందూ దేశం లేదు. కానీ అప్పుడు పాకిస్తాను అంతా కలిసి ఉండేది. ఆ పాకిస్తాను ప్రక్కన ఉన్న ఆ సింధు నది, ఆ బార్డర్ నుంచి పరిపాలన ఆ దేశం కూషు దేశం వరకు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో 2 స్త్రీలు కనిపిస్తారు. ఈ 2 స్త్రీలలో ఒక ఆమె పేరు వస్తిని, రెండవ పేరు ఎస్తేరు. వస్తి నిష్కరించబడినది, వస్తిని. ఎస్తేరు ఉదయించబడినది. ఈ గ్రంథంలో మనం చూసిన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎస్తేరు ఉదయించింది, వస్తిని అస్తమించింది, వెళ్ళిపోయింది. ఆ రాజు జీవితంలోకి ఎస్తేరు ప్రవేశించింది. ఎస్తేరు అంతగా ఆశీర్వదించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆమెలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె విధేయత కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఆమె పేరు ఎస్తేరు అంటే నక్షత్రము, స్టార్, ఇంగ్లీష్లో స్టార్ అంటారు. ఆమెకు మరొక పేరు ఉంది, హదస్స. అది మీకు బాగా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అమ్మా, హదస్స అంటే అర్థం ఏంటి? సువాసన, మంచి వాసన. ఎస్తేర్ అంటే నక్షత్రము, హదస్స అంటే ఈమె పరిమళము కలిగిన చెట్టు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఈమె జీవితాన్ని చూసినట్లయితే ఆమె మంచి జీవితము కలిగినదిగా మనకు కనపడుద్ది. ఆమె ఒక పరిమళము కలిగిన చెట్టు. ఈ చెట్టు మనుషునికే సాదృశ్యంగా ఉంది. ప్రతి మనుష్యుడు పరిమళము కలిగిన చెట్టులాగా జీవించాలి. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది, గుర్తుపెట్టుకోండి. ఇది కొన్ని బోధలు, విచిత్రమైన బోధలు మీరు వినుంటారు. కొన్ని మీటింగ్స్కి మీరు వెళ్తున్నారు. ఆ వెళ్ళినప్పుడు వారు మాట్లాడే మాటలు మీకు కొంత డౌట్ వస్తుంది, కొన్ని అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలను మీ మనసులోనే పెట్టుకోవద్దు. దానిని మీరు ఏం చేయాలంటే ఒక కాగితం మీద రాసుకోవాలి. రాసుకొని తర్వాత ఆ అనుమానాన్ని తీర్చుకోవటానికి నన్ను అడగాలి. నన్ను అడిగినప్పుడు నేను మీకు దానికి సరైన సమాధానము తెలియజేస్తాను. లేదంటావా, మీకు మీ యొక్క సెల్ ఫోన్లో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఎవరమ్మా, యూసీజీ వాళ్ళ యూసీవీసీ అని కొట్టుకోండి. వీళ్ళు చెప్పే తప్పుడు బోధలన్నిటికీ కూడా సరైన సమాధానాలు వస్తాయి. కనుక కలిపి చెరిపే బోధలు కాదు. ప్రభు రాజ్యానికి చేరాలంటే ఇవన్నీ కాదు ముఖ్యం. ప్రభు రాజ్యానికి చేరాలంటే ముఖ్యమైనది క్యారెక్టర్, జీవితం. జీవితము లేని వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. ఇప్పుడు ఈమె అహష్వేరోషు రాజు యొద్దకు, ఆ రాజ్య స్థానములోనికి, ఆ అంతఃపురములోనికి ఆమె ప్రవేశించటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ఆమె మంచి జీవితం, ఆమె ఆత్మ సంబంధమైన సౌందర్యం. మనము కూడా మంచి చెట్టు వలె ఉండాలి. వాడిపోయిన చెట్టులాగా ఉండకూడదు. బైబిల్లో కీర్తనకారుడు మొదటి కీర్తనలో రాస్తాడు, చూడండి మనం ఎలా ఉండాలో అక్కడ స్పష్టంగా రాయబడింది. మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి వీల్లేదు. మరి ఎలా ఉండాలి?
అక్కడ రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. స్పష్టంగా చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన, ఏ ఆలోచన? దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు. మరి ఎవరి? పరిశుద్ధుని ఆలోచన చొప్పున నడవాలి. దుష్టుడు అంటే సాతానుడు. సాతానుడు మనకి లోక సంబంధమైన ఆలోచనలు నేర్పిస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు మనకి ఆత్మ సంబంధమైన ఆలోచనలు నేర్పిస్తాడు. మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటు నీవు కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా వాక్యమందు ఆనందించాలి మనం. హలో, వినండి జాగ్రత్తగా. వాక్యమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేనిని? వాక్యాన్ని. వాక్యమని, ధర్మశాస్త్రము, వాక్యమును ధ్యానించాలి. వాక్యము మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనకి పరిమళ వాసన, సువాసన. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావటానికి కారణం ఏమిటంటే, మలినమైన మన జీవితాలను సువాసన కలిగిన జీవితాలుగా మార్చటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి రావటానికి కారణం అదే. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మన ప్రభువు మహదైశ్వర్యము కలిగిన వాడు. మన ప్రభువు ధనవంతుడు అని చెప్పాలి. ఎంత ధనవంతుడు? ఎంత ధనవంతుడో మీకు అర్థం కావాలంటే, ఆయన గొప్ప ధనవంతుడు, మహదైశ్వర్యము కలిగిన వాడు. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు. భూమి మీద చాలామంది ఉన్నారు, కొంతమంది ఐశ్వర్యవంతులు. ఏమండి, భూమి మీద చాలామంది ధనవంతులు ఉన్నారు. కానీ మన ప్రభు ఎంత ధనవంతుడంటే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సింహాసనములు ఆయనవే, అన్నీ ఆయనవే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సమస్త సృష్టికి ఆది సంభూతుడు. ఆయనండి చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడో చెప్తున్నాడు అక్కడ. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్వ సృష్టిని సృష్టించినవాడు అని చెప్పబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఎలా అనగా ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ, చూడండి, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఏమంటున్నాడు? సింహాసనములైనను ప్రభుత్వములైనను అన్ని అధికారములైన సర్వము ఆయన యందు సృజించబడెను. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు చూడండి ఎంత గొప్పవాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట కూడా చదువుదాం మనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదవండి, మనం ముందుకెళ్ళాలి. నేను లోకమునకు వెలుగును. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. లోకానికంతటికీ వెలుగెవరు? యేసుక్రీస్తు. అంటే అంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
నన్ను వెంబడించేవాడు చీకట్లో నడగక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. తర్వాత ఇంకో మాట చూడండి, అది మనకు తెలిసిన మాటలే. యెషయా గ్రంథము 9:6 మన దేవుడు ఎంత గొప్పవాడో. ఒక మాట, మన దేవుడు ఎంత. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఇప్పుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు, మన దేవుడు. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడే. అంటే చూడండి, ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి ఇంకా చెప్పుకోవాలంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సబ్జెక్టులోనికి వెళదాం. అలాంటి దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, మీరు అర్థం చేసుకోవాలి. అంత గొప్ప దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మానవుల యొక్క పాపమును తీసివేయటానికి ఆయన లోకములోనికి వచ్చి, చూడండి, ఆయన సిలువ మ్రానును మోసుకుంటూ పోతుంటే కొట్టేవాళ్ళు కొడుతున్నారు, గుద్దేవాళ్ళు గుద్దుతున్నారు, తన్నేవాళ్ళు తంతున్నారు, అవమానపరిచేవారు అవమానపరుస్తున్నారు, ఉమ్ము వేసేవారు ఉమ్ము వేస్తున్నారు. ఉమ్ము వేసేవారు ఉమ్ము వేస్తున్నారు, హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారు. వీటన్నిటినీ భరిస్తూ ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు, సిలువ పైకెక్కాడు, సిలువ మరణం పొందాడు. చూడండి, సిలువ మరణం అంటే నీచమైన మరణం. నీచులమైన మానవుల కోసం ఆయన నీచమైన మరణం పొందాడు, మనకి సువాసన అనుగ్రహించుట కొరకు. బైబిల్లో మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5. క్రీస్తు మిమ్మును ఎవరిని ఇప్పుడు ఆయన శిక్ష అనుభవిస్తుంది మన కోసం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎవరి కొరకు? మన కొరకు. అది గుర్తుపెట్టుకోండి. మనము పరిమళ వాసనగా ఉండుటకు, మనము ధనవంతులుగా ఉండుటకు. ధనవంతుడైన యేసు, మాదైశ్వర్యము కలిగిన యేసు, ఆయన ఈ లోకములో దరిద్రుడుగా జన్మించాడు, దారిద్ర్యాన్ని అనుభవించాడు. మనల్ని సువాసన కలిగిన వారినిగా చేయుట కొరకు ఆయన ఏమైపోయాడంటే అక్కడ తను తానే దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. చూడండి, ఈ లోక జీవితములో ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడో. ఇవన్నీ ఎందుకంటే మన కోసమే. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మనము సువాసన కలిగినటువంటి శ్రేష్టమైన జీవితంలోనికి వెళ్ళాలి, పాపము నుండి బయటకు రావాలి. మరి మీకు చెప్పే ఉంటాను, అయినా అవసరం కనుక మరొకసారి చెప్తున్నాను. మీరు గమనించండి, ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి ఎలాంటిదంటే, దాని మీద ట్రైన్ వెళుతుంది, కింద నది ప్రవహిస్తూ ఉంటుంది. ట్రైన్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి రెండుగా ఉన్న బ్రిడ్జి ఒకటిగా మూసుకుంటుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రిడ్జి ఓపెన్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఆ కింద షిప్లు వెళ్తాయి, పడవలు వెళ్తాయి. ఒకరోజు ఆ బ్రిడ్జి కాడ పనిచేసి ఆయన కొడుకు వచ్చాడంట. ఆ పని చేసుకుంటే ఆ కొడుకు వచ్చినందుకు సంతోషమే, కానీ కొంతసేపు ఆడుకుంటున్నాడు. సరే ఆడుకోమన్నాడు. ఇంతలోకి ట్రైన్ వస్తుంది. బ్రిడ్జి
మూసుకోవాలి. కానీ ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడంటే ఆ పళ్ళ చక్రాల మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బ్రిడ్జికి స్విచ్ వేస్తే ఆ బ్రిడ్జి, ఆ పళ్ళ చక్రాలన్నీ తిరిగి ఆ బ్రిడ్జి మూసుకుంటుంది. అయితే ఆ పళ్ళ చక్రాల్లో తన కొడుకు నలిగిపోతాడు. ఇప్పుడు అతడు ఆలోచించాడు, నా కొడుకు కోసం నేను దీన్ని ఆపితే ట్రైన్లో వచ్చే వేలాది మంది నదిలో పడి చనిపోతారు. ఇప్పుడు నేను ఈ స్విచ్ వేస్తే నా కొడుకు ఒక్కడే చచ్చిపోతాడు, లేకపోతే కొన్ని వేల మంది చనిపోతారు. కనుక నేను స్విచ్ వేయాల్సిందేనని చెప్పి ఆ స్విచ్ వేస్తూ ఉంటే ఆ చక్రాలు తిరుగుతూ తిరుగుతూ ఆయన ఆ కుమారుడి 2 చేతులు ఆ చక్రాల్లో పడిపోయి డాడీ డాడీ పిలుస్తున్నాడు. కానీ తండ్రి ముఖము తిప్పుకొని ఆ స్విచ్ వేస్తూనే ఉన్నాడు. బ్రిడ్జి కలుసుకుంది, ట్రైన్ వెళ్ళిపోయింది, తన బిడ్డ చిదురైపోయాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చూడండి, ఆ కొన్ని వేల మంది ఆ ట్రైన్లో ఉన్న వారిని ఆ బ్రిడ్జి దగ్గర పనిచేసే వ్యక్తి కాపాడాడు. తన కొడుకుని ప్రాణంగా పెట్టి హలో వినండి జాగ్రత్తగా. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్క కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ప్రపంచ మానవాళంతటినీ రక్షించటం కోసం ఆయన శిలువ మ్రాను మీద నలుగగొట్టాడు. ఎందుకంటే మనకి సువాసన ఇవ్వటానికి, మనము పవిత్రమైన జీవితాన్ని జీవించాలని. ఆయన శిలువలో వేలాడుతున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని కుమారుడు కేక వేస్తున్నప్పటికీ తండ్రి ముఖము తిప్పుకున్నాడు. ఎందుకోసమంటే మనందరి కోసం. ఎస్తేరు ఆ రాజనగరులో ప్రవేశించినట్లుగా, ఆ అంతఃపురములో ప్రవేశించినట్లుగా మనందరము కూడా పరలోక రాజ్యములో ప్రవేశించాలని, పరలోక అంతఃపురములో ప్రవేశించాలని, ఆయన సింహాసనం వద్ద మనము ఉండాలని, రాజు సింహాసనము ప్రక్కన రాణి ఉన్నట్లుగా ప్రియులారా, రాజు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనము ప్రక్కన రాణి అయిన ఈ సంఘము ఉండాలని పవిత్రపరచటం కోసం తన కొడుకునే బలిగా అర్పించాడు తండ్రి. ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ దరిద్రుడయ్యాడు. ఆయన దేవుడైనప్పటికీ మానవుడిగా పుట్టాడు. ఆయన బలవంతుడైనప్పటికీ మానవులందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, సువాసన కలిగిన జీవితంగా ఉండాలి. మనం మలినము లేకుండా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన అంతరాత్మను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మారు మనసు పొందాలి. ఎంతకాలం మార్పు లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలం వస్తూ పోతూ ఉంటావు? మార్పు చెందవా? మారు మనసు పొందవా? బాప్తిసం పొందవా? దేవుడు నీకిచ్చిన ఈ సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నీవు? ఇదే నీకు అనుకూలమైన సమయం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరును అంతఃపురములోనికి పంపించినట్లుగా నన్ను కూడా ఆయన అంతఃపురములోనికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మౌనం, ఆమె విధేయత, ఆమె లోబడే తత్వం చాలా ప్రాముఖ్యమైనవి. సమర్పణ, త్యాగం. అంతఃపురంలోనికి వచ్చినటువంటి ఎస్తేరు, రాజనగరకు తేబడిన ఎస్తేరు హెగే వశమునకు అప్పగించబడిందంట. హెగే అంటే ఒక నపుంసకుడు. రాజనగరలో ఆయన
వాళ్ళను స్త్రీలను కాసేవాడు. అతడు చెప్పినట్లుగా ఆ స్త్రీలందరూ నడవాలి. ఆ హెగేని ఎవరు నిర్ణయించారు? ఎవరు నియమించారు? రాజు నియమించాడు. రాజు కదా నియమించింది హెగేని. రాజు నియమించిన హెగే మాట స్త్రీలందరూ వినాలి. అది చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు రాజు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజు. కీర్తనకారుడు 24వ కీర్తన 7వ మాటలో అంటాడు. చూడండి, 24వ కీర్తన 7వ మాట ఏమన్నాడు అక్కడ? గుమ్మములారా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తాడు. ఆ మహిమ కలిగిన రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడని జకర్యా 9:9 చెప్పబడింది. నీతిమంతుడైన, నీతి రాజు అయిన ఆయన సకల యుగములకు రాజుగా ఉన్నాడు. సకల యుగాలకు, ఒక యుగానికి 2 యుగాలకు కాదు, యుగాలన్నిటికీ రాజు. ప్రభునందు ప్రియులారా, పిలాతో అంటున్నాడు, నీవు రాజువా? యేసు ప్రభుని అడిగాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. ఈ రాజుకు రాజనగరు ఒకటి ఉంది. అది ఎవరు? మన ప్రస్తుతము మన రాజు యేసుక్రీస్తు అయితే ఈయనకి రాజనగరం ఏమిటి? సంఘమే. సంఘమే. సంఘము రాజనగరం. ఆయన సంఘముల మధ్య నివాసము చేస్తాడు. ఎస్తేరు రాజనగరకు చేర్చబడినట్లుగా ఎక్కడికి చేర్చబడింది? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజనగరం ఏది? సంఘము. ఇప్పుడు నువ్వు ఎక్కడికి చేర్చబడ్డావు? సంఘములోనికి చేర్చబడ్డావు. అందుకనే మీకు చాలాసార్లు చెప్తాను, సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సావాసము చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, ఎక్లీషియా అన్నారు అంటే బయటకు పిలువబడుట. నీవు లోకములో నుండి, పాపములో నుండి నువ్వు బయటికి రావాలి, సంఘములో చేరాలి. సంఘమే ప్రాముఖ్యమైంది. సంఘములోనికి వచ్చిన తర్వాత మనం ఎవరి వశమున అప్పగించబడాలి? హెగే వశమునకు. హెగే అంటే ఎవరు? ఒకటి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకోవాలి. రెండోది, మరొక విషయం ఏంటంటే సేవకులు కావచ్చు, కానీ పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటే, దేవుని ఆత్మానుసారంగా మనం జీవిస్తే, ఆయన ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులనబడతారు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడవకూడదు, నీ ఆలోచనల చొప్పున నువ్వు నడవకూడదు. ప్రభునందు ప్రియులారా, మరొక విషయం ఏమిటంటే, ఈ ఎస్తేరు హెగే అలంకారము మాత్రమే కోరుకుంది. మరొక విషయం ఏమిటంటే, ఈమెను గురించి చెప్పుకోలేదు. మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటికై నీ జాతిని నీ వంశమును ఏమంటున్నాడు? కనపరచకూడదు. నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. సంఘములోనికి వచ్చిన మనము మన కులం కానీ, మన జాతి కానీ, మన హోదా కానీ కనపడకూడదు.
మనందరం సమానంగానే ఉండాలి. ఇక్కడంటే ఒకే కులం కదా, మన సంఘంలో వేరే కులం ఎవరైనా ఉన్నారా? పెదరావుర్లో ఎవరైనా ఉన్నారు చెప్పండి నాకు. ఎవరు లేరు. ఇదివరకు ఒక ఫ్యామిలీ, ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. మనందరం ఒకే కులం కనుక ఇక కులం సంగతి మనకు మనం ఎత్తం ఎడ. కొన్ని సంఘాల్లో కులాన్ని బట్టి గౌరవిస్తారు. క్రైస్తవ సంఘాల్లో ఆయన ఎవరనుకుంటున్నావు? బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చినవాడు. పేపర్లో కూడా వేస్తారు, బ్రాహ్మణ కుటుంబము నుండి రక్షింపబడిన గొప్ప దైవజనుడు. అరే, బ్రాహ్మణ కుటుంబంలో నుండి రక్షించబడ్డావంటే దేవుడు కృప. దేవుని కృప నీకుంది. మాకన్నా ఎక్కువ గొప్పేం కాదు నువ్వు. మాకన్నా ఎక్కువ గొప్పేం కాదు నువ్వు. వస్తే ఏంటి? నువ్వు కూడా రక్షణలోకి వచ్చావు, నువ్వు కూడా సంఘంలోనికి వచ్చావు, నువ్వు కూడా మాతో సమానంగా దేవుని చేత చేయబడ్డావు. కనుక నీ కులము కనపరచకూడదు సంఘములో. నీ ఆస్తి నాకేంటిలే, నాకు చాలా ఉంది. ఆస్తి ఉన్నవాడిని బాగా గౌరవిస్తారు కదా. ఆస్తి ఉన్నవాడు, సంఘంలో ఆస్తి ఉన్నవాడు ఉంటే వాడిని గౌరవించినట్లుగా ఇంకెవరిని గౌరవించరు. చూడండి, నీ హోదా కానీ, నువ్వు ఒకవేళ పెద్ద ఉద్యోగస్తుడు అయితే నువ్వు బయటది, సంఘంలోనికి వచ్చిన తర్వాత నీ ఉద్యోగం లేదు, లేకపోతే ఇంకొకటి లేదు, నువ్వు అందరితో సమానమే. అందరితో సమానంగా ఉండాల్సిందే నువ్వు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, సంఘములోనికి ఇవేవి కనపరచకూడదు, విధేయత చూపించాలి. రూతు బోయాజు కళ్ళంలోనికి వెళ్ళి అక్కడ ఆమె మరుగై ఉంది. బోయాజు అన్నపానములు పుచ్చుకొని వరకు ఆమె ఎలా ఉంది? మరుగై ఉంది. చూడండి, మనం కూడా భార్యాభర్తలు, కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. భార్య ఎక్కువ కుటుంబాల్లో మనం గమనించినట్లయితే భార్యలు తన పుట్టింటి గొప్పతనాన్ని చెప్పుకుంటారు, కానీ చాలామంది భార్యాభర్తల మధ్యలో ఎన్నో గొడవలు వస్తాయి. ఈ గొడవలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక ఆయన చెప్తున్నాడు నిన్న, భర్త తరపున చుట్టాలు వస్తే నాకు బాగలేదు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నేను లెగవలేనని పడుకుంటుందంట. అదే వాళ్ళ తరపున చుట్టాలు వస్తే సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నా కూడా పీకేసుకొని వచ్చి పనిచేస్తుందంట. చూడండి ఎంత తేడానో. భర్త 2,000 పెట్టి 3,000 పెట్టి ఒక చీర కొనిచ్చినా కూడా అది లెక్కలో ఉండదంట. వాళ్ళ అమ్మోళ్ళు 500 పెట్టి ఒక చీర కొనిస్తే ఇక ఆ చీర గురించి మమ్మ పెట్టింది, మా నాన్న పెట్టారు, మమ్మ పెట్టింది, మా పుట్టింటోళ్ళు పెట్టారని అందరికీ చెప్పుకుంటుందంట. అరే, నీవు పెళ్ళైన తర్వాత, నీ భర్త దగ్గరికి వచ్చిన తర్వాత నీవు విధేయత కలిగి ఉండాలి, లోబడాలి. భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే అవే ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలి, మంచిగా కాపురం చేసుకోవాలి, మంచిగా. సరే, ఇది కాదు మన సబ్జెక్టు, గమనించండి. ఎవరు హెచ్చించుకుంటారో వారు అధోగతి పాలవుతారు. నెబుకద్నెజరు తాను హెచ్చించుకున్నాడు, ఏమయ్యాడు? గడ్డి మేశాడు అడవిలో. ఒక భక్తుడు గురించి చెప్తాను, విలియం కేరీ అనే ఒక భక్తుడు. అతడు వాళ్ళ నాన్న చెప్పులు కుట్టుకునేవాడు, ఆయనే చెప్పులు కుట్టుకునేవాడు. ఒకసారి ఆయన ప్రసంగం చేయటానికి చేస్తూ ఉంటే, ఆయన ప్రసంగానికి పిలిచేటప్పుడు ఆ అధ్యక్షుడు ఒక మాట అన్నాడంట, ఇప్పుడు చెప్పులకు అమ్ముకునే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడు అన్నాడంట.
ఆయన వేదిక మీదకి వచ్చి ఆయన అన్నాడంట, నేను చెప్పులు అమ్ముకునేవాడిని కాదు, నేను చెప్పులు కుట్టుకునేవాడిని. మరొక సందర్భంలో విలియం కేరీ అమెరికా దేశానికి అధ్యక్షుడైన తర్వాత వాళ్ళు ఒక ఫంక్షన్లో ఉంటే వీళ్ళ నాన్నగారు నా బూట్లు కుట్టాడు అన్నాడంట. ఎవరు నాన్నగారు? అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మా నాన్నగారు బూట్లు కుట్టేవాడే, ఒక్కవేళ పొరపాటున మీ బూట్లు కానీ సరిగ్గా కుట్టకపోతే ఇప్పుడు నాకు తెచ్చేయండి, నేను దాన్ని సరిచేసి మీకు ఇస్తాను అన్నాడంట. అంత తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళ్ళాడు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనం తగ్గించుకోవాలి. మహాకాశంలో ఉన్న ఉత్తర దిక్కును కలిగిన సభాపర్వతం మీద వేవేల దూతలు శరూబులతో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకైనా తను తాను తగ్గించుకుని వచ్చాడు. ఆయన తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. చూడండి ఒక మాట టైం ఎంత అయిందో. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తాను. చూడండి, గలతీలకు కాదు, చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నన్ను క్షమించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇది చాలా అందరికీ చాలా నోటెడ్ వాక్యం. ఇది 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం దగ్గర నుంచి చదవండి. ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. చూడండి ఏమంటున్నాడు. ఆయన మనసు ఏంటంట? క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏమిటి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునితో సమానంగా ఉన్న ఆయన మనుష్యుడిగా పుట్టాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా తను తాను అప్పగించుకున్నాడు, దాసుడయ్యాడు. అదే చెప్తున్నాడు. ఆ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటే ఆయన ఏ విధంగా దాసుడయ్యాడో, ఆయన ఏ విధంగా రిక్తుడుగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా తను తాను తగ్గించుకున్నాడో మీరు కూడా తగ్గించుకోవాల్సిన అవసరత ఉందని దేవుని వాక్యం పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ప్రభునందు ప్రియులారా, మీ మనసు ఎలా ఉంది? గొప్పలకు పోతున్నారా? నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నారా? నాకేంటి అనుకుంటున్నారా? చాలామంది ఇలాంటి అనుభవాల్లోనే ఉంటున్నారు. తగ్గించుకోండి, పరిచర్య చేయండి, లోబడండి, విధేయత చూపించండి. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎస్తేరు తను తాను తగ్గించుకున్నది కనుకనే రాజనగర్లోనికి ప్రవేశించినది. ఎస్తేరు హెగే వశములో హెగే చెప్పినట్లుగా 6 మాసాలు సుగంధ తైలము, 6 మాసాలు గోపురస తైలము ధరించుకున్నది, రాసుకున్నది. అదే ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. సుగంధ తైలము, గోపురస తైలము, ఆ సువాసన ఇచ్చేది ఎక్కడంటే నీ జీవితంలో వాక్యం ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు. ఆ 2 తైలాలు వాక్యానికి ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. నువ్వు వాక్యం ఉండి ప్రార్థన చేస్తూ నిన్ను నీవు తగ్గించుకుంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా ఆయన మహిమలోనికి ప్రవేశిస్తావు.
బుద్ధి కలిగిన కన్యకలుగా ఉంటావు. మీ దివిటీలలో నూనె ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉండాలి. దివిటీల్లో నూనె ఉంటమంటే, దివిటీలు వెలుగుతూ ఉంటామంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరిలో అయితే ఉంటుందో వారు వెలుగుతూ ఉంటారు. యేసు ప్రభు ఎంత గొప్ప వెలుగుగా ఉన్నాడో ఆ వెలుగులో నీవు ప్రవేశిస్తావు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో తగ్గింపు కావాలి, లోబడేతనం కావాలి. విశ్వాసులు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ప్రభునందు ప్రియులారా, మంచి ఈ మాటలను బట్టి దేవునికి స్తోత్రం. ఎస్తేరులా మన జీవితం కూడా శ్రేష్టమే. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి ఎస్తేరులాగా మనల్ని కూడా అంతఃపురంలోనికి నడిపించేటట్లుగా మనం కూడా ఎస్తేరు లాంటి జీవితం కలిగి, విధేయత కలిగి, మంచి సువాసన, పాపపు వాసన లేకుండా పాపపు మరకలను తుడిచివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. టైం చాలా అయింది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.